నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిగుణాత్మక మూర్తి షిరిడి సాయిబాబా. బాబా బ్రహ్మ వలె జ్ఞానాన్ని బోధిస్తారు. విష్ణువు వలె స్థితికారకత్వాన్ని ప్రదర్శిస్తారు. శివుని వలె భక్తులకు అష్టసిద్ధుల్ని అనుగ్రహిస్తారు. ఎవరికి ఏమి ఇవ్వాలో వారికి ఆయా వరాల సిరుల్ని అందిస్తారు. ఎవరు ఏ విధంగా ఆరాధిస్తే వారికి ఆ విధంగానే గోచరమై తన లీలా మానుషతత్వాన్ని బాబా ప్రకటిస్తారు. అందుకే బాబా అందరి దైవంగా, ఆదుకునే దైవంగా విఖ్యాతిగాంచాడు. ఊరూరా బాబాను తమ నెలవుల్లో ప్రతిష్ఠించుకుని ఆరాధించుకుంటున్నారు. ఆ పరంపరలోని ఆవిష్కారమైన సాయి సన్నిధానం సూర్యాపేట పట్టణంలో నెలకొని ఉంది. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. సూర్యాపేటలోని సాయినాథుని దివ్య భవ్య మందిరం భక్తులకు విశిష్ట ఆధ్యాత్మిక ధామంగా భాసిల్లుతోంది. కళింగుల ఆలయ నిర్మాణ శైలిని పోలి ఉండే ఈ మందిర గోపురం కళాత్మకంగా భాసిల్లుతుంది. మందిర గోపుర, స్వాగత ద్వారాలు, కుడ్యాలు, ముఖమండపాలు ఇలా అన్ని కట్టడాలు కళామయంగా, వర్ణసంభరితంగా తేజరిల్లుతాయి. ఈ నెలవులోకి అడుగు పెట్టగానే సాయి భక్తి తత్పరత భక్తుల్ని ముప్పిరిగుంటుంది. ప్రకృతి పులకించు చోటు సాయిమయమా, ప్రకృతి పులకించు చోటు. 1999వ సంవత్సరం నవంబర్ 25వ తేదీన సూర్యాపేటలోని సాయి మందిరానికి శంకుస్థాపన చేశారు. 2001 సంవత్సరం మే 27వ తేదీన సాయినాథుని విగ్రహాన్ని ఈ లోగిలిలో ప్రతిష్ఠించారు. కృతయుగంలో శమధమాదులు, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపరంలో పూజార్చనలు, కలియుగంలో పరమార్థానికి సులువైన సాధనం నామస్మరణం. భవసాగరాన్ని సులభ సాధ్యంగా అధిగమింపజేసే శక్తి సాయి నామానికి ఉంది. అలాంటి శ్రీకర శుభకరమైన సాయినామ సంకీర్తనతో ఈ లోగిలి ప్రతిధ్వనిస్తుంది. కళామయమైన ప్రశాంతమైన ఈ ఆధ్యాత్మిక లోగిలిలో సాయి భగవానుడు పరబ్రహ్మ సచ్చిదానందమూర్తిగా తేజరిల్లుతాడు. సాయి భక్త సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ మందిరంలో ప్రధాన వేదికపై సాయినాథుడు సమ్మోహన రూపంలో దర్శనమిస్తాడు. సంపూర్ణ అలంకారాత్మకంగా, దివ్య తేజోబంధురంగా సాయినాథుడు ప్రకటితమవుతాడు. అయామాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం ఆనందం బ్రహ్మ, వాస్తవమైన బ్రహ్మను నేనే, నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్యమైన వాసుదేవుణ్ణి నేనే. ఇలాంటి నన్ను శ్రద్ధాభక్తులతో పూజిస్తే స్వహితం కలుగుతుంది. నేను ఎవరో తెలుసుకుని నా మనస్సు మెచ్చే ఆరాధన చేసేవారిని, అన్యథా శరణం నాస్తి అంటూ నన్ను శరణుజొచ్చిన వారిని నేను సదా సంరక్షిస్తూ ఉంటాను అని బాబా స్వయంగా పేర్కొన్నారు. అలాంటి భక్తజన బంధువు అయిన సాయినాథుడి దర్శన మాత్రం చేత సంతుష్టాంతరంగులవుతారు. నక్షత్రహారతి వెలుగుజిరుగులలో సాయినాథుని ప్రశాంత వదనారవింద దర్శనం భక్తులకు మరువలేని అనుభూతి. నిరహంకారం, మమకారం, ప్రేమాస్పద భావనలున్నవారే నాకు ఆప్తులు అని బాబా ఎన్నోసార్లు పేర్కొన్నారు. అలాంటి భక్తుల పూజల్ని మాత్రమే నేను స్వీకరిస్తానని బాబా తన భక్తులెందరికో చాటి చెప్పారు. భక్తులు ఎన్నో అభీష్టాలు, మరెన్నో ఆకాంక్షలతో సాయి సన్నిధికి చేరుకుంటారు. నూనెలో తడిసిన దూది ఒత్తి దీపజ్యోతిలో ఏకీకృతమై స్వయం ప్రకాశితమవుతుంది. అలాగే సత్పురుషుల చరణాలను శరణుజొచ్చిన వాని పరిస్థితి కూడా అలాంటిదే. భ్రమరాన్ని ధ్యానించే కీటకం భ్రమరమైపోయినట్లుగా సద్గురువును ఆరాధించే శిష్యులు సద్గురువు అంశను పొంది వారి అనుగ్రహ విశేషాల్ని అందుకుంటారు. ఆ కోవలోనే సాయి తన భక్తుల్ని దృక్మాత్రం చేతనే పరిపుష్టులను చేసి వారి జీవితాల్ని ధన్యవంతం చేస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం.
తలచినా తరించుతామని. ప్రపంచ బంధనాలలో పెనవేసుకుపోయి ఉన్న వారిని విముక్తి చేసే శక్తి, నిరాశమయ జీవన వేదనలో కొట్టుమిట్టాడే వారిని సేద తీర్చే యుక్తి షిరిడీ సాయినాథుని సొంతం. సద్గురువుగా అందరి మొరల్ని ఆలకించే ఆత్మీయ బంధువు సాయినాథుడు. అందుకే భక్తులు సాయి సన్నిధికి విచ్చేసి తమ ఆకాంక్షల్ని, అభీష్టాల్ని సాయికి విన్నవించుకుంటారు. తగిన సమాధానాన్ని సాయి నుంచి అందుకుంటారు. సూర్యాపేటలోని సాయి దివ్యధామంలో కూడా ఇదే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. సాయినాథునికి ప్రతి నిత్యం పవిత్రోదకం, క్షీరాలతో శ్రీ సాయి అష్టోత్తర, సాయి సహస్రనామావళుల నేపథ్యంగా అభిషేక వేడుకను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. రజత శంఖములో రమ్యమోహనంగా భాసిల్లే ఈ వేడుక ఆశాంతం ఆస్వాదనీయం. సాయి పాలరాతి మూర్తిపై నుంచి పాలధారలు జాలువారే క్రమం ముగ్ధమోహనం. భక్తులారా, ఆర్భాటాలు వద్దు. స్వచ్ఛ భక్తి తత్పరత, నిర్మల హృదయం, చిత్త ప్రశాంతతతో నన్ను చేరండి. నన్ను కొన్ని క్షణాల పాటైనా మీ మనోమందిరంలో ప్రతిష్ఠించుకోండి. మీ అంతరంగాన్ని సాయి నిలయంగా మార్చండి. అప్పుడు నేనే మీరు, మీరే నేను అంటూ భక్తులకు సులభమైన తరుణోపాయాల్ని బాబా సూచించారు. బాబా సందేశాన్ని, ఉపదేశాన్ని అందుకున్న భక్తులు ధన్యులు. తన భక్తులపై అపార ప్రేమను, అనంత కరుణను చూపి వారిపై ఆనంద వృష్టిని కురిపించే దయాసింధువు షిరిడీ సాయినాథుడు. సాయి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి భక్తులు హారతి ప్రక్రియను అతి ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ మందిరంలో ప్రతినిత్యం 4 హారతుల్ని సమర్పణ చేస్తారు. మనస్సు అనే కర్పూరాన్ని ప్రేమ జ్యోతితో వెలిగించి సాయికి సమర్పించడమే ఈ హారతిలోని ఆంతర్యం. ప్రతినిత్యం ఈ సన్నిధిలో 4 హారతులు సాయికి సమర్పణ చేస్తారు. 4 హారతుల్ని బాబాకి సమర్పించటమంటే 4 కాలాలలో, అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అనగా బాబా అనుగ్రహం సాయి భక్తులపై ఉండాలని ఆకాంక్ష. అలాగే 4 దిక్కులలో ఉండే ప్రతి జీవిని నేను సంరక్షిస్తాను. వారి చిత్త ప్రవృత్తుల్ని బట్టి నా అనుగ్రహాన్ని వారి మీద ప్రకటిస్తాను అని సాయి 4 హారతుల నేపథ్యాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సాయి ఆరాధన రీతిలో హారతులకు విశేష ప్రాధాన్యం ఉంది. ఉదయకాల హారతి నుంచి రాత్రి సమర్పించే హారతి వరకు సాగే సాయి సత్సంగ ఆరాధన ఎన్నో అంశాల సమాహారమై పరిఢవిల్లుతుంది. పుణ్య సంచయనం ఉన్నవారే నా భక్తులవుతారు. నా భక్తులు ఎంత దూరంలో ఉన్నా వారితో నా ఆత్మ నిరంతరంగా అనుసంధానమై ఉంటుందని బాబా ప్రకటించారు. ఇంతటి దయామూర్తి అయిన సాయి కరుణాభిమానాన్ని అందుకోటానికి భక్తులు ఈ మందిరానికి విశేషంగా తరలివస్తారు. సూర్యాపేట సాయి సన్నిధానంలో ఇతర దేవతామూర్తుల మందిరాలున్నాయి. సాయి మందిరం సంపూర్ణ ఫలసిద్ధిని పొందడానికి ఈ మందిరాల దర్శనం ఉపకరిస్తుంది. వివిధ పర్వదినాలలో, ముఖ్య సందర్భాలలో భక్తులు ఈ మందిరాలలో ప్రత్యేక పూజాధికాల్ని నిర్వహించుకుంటారు. సూర్యాపేటలోని సాయి సన్నిధానంలో ఎన్నో దర్శనీయ, పూజనీయ ప్రదేశాలు ఉన్నాయి. మాతృవాత్సల్యంతో తన బిడ్డలైన భక్తుల్ని చేరదీసే సాయినాథుని గురుస్థానానికి భక్తులు కైమోడ్పులు సమర్పిస్తారు. ఇదే లోగిలి సమీపంలో ఉన్న పాలరాతి విఘ్నేశ్వర స్వామికి క్షీరాభిషేకాన్ని నిర్వహిస్తారు. సర్వకార్య సిద్ధిప్రద గణపతి రజతమయ కవచాలతో పుష్పాలంకార శోభితంగా భాసిల్లుతాడు. ప్రకృతి స్వరూపుడైన ఆ మహాగణపతిని ప్రకృతిలో విరబూసినటువంటి పుష్పాలతో అమర్చిన వైనం నేత్రపర్వం. సాయి అవతార పరంపరకు మూలస్వరూపమైన దత్తాత్రేయ స్వామి వెండి వెన్నెలల్ని విరజిమ్మే పాలరాతి మూర్తిగా ప్రకటితమవుతాడు. సాయిలీలా చరిత్ర, సచ్చరిత్రలోని ముఖ్య ఘట్టాల చిత్ర సమాహారంగా సాయి ద్వారకామాయి ప్రకటితమవుతుంది. సాయి యోగశక్తికి, ఆత్మశక్తి కేంద్రంగా పేర్కొనే ధునికి భక్తులు కొబ్బరికాయలు, సుగంధ ద్రవ్యాల్ని సమర్పిస్తారు. ప్రధాన ఆలయ కుడ్యాలపై దశావతార చిత్తరువులు, దత్తపరంపర అవతారమూర్తుల చిత్రలేఖనా విన్యాసం, 12 జ్యోతిర్లింగాల చిత్తరువులు,
వరుస క్రమంలో వర్ణసంభరితంగా గోచరమవుతాయి. ఈ లోగిలిలోనే శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ పంచలోహమూర్తులు దర్శనమిస్తాయి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ ఎప్పుడూ నాకు తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుంచుకోండి అంటూ భక్తులకు తన సర్వాంతర్యామి తత్వాన్ని వెల్లడించారు. అందరి హృదయాల్లో చరించే అందరి స్వామి షిరిడీ సాయి. అలాంటి సాయిదేవుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి గురువారం ఆరాధన ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ మందిరంలో ప్రతి గురువారం సాయినాథుణ్ణి వివిధ ఆరాధనా ప్రక్రియల సమాహారంగా సాయి పూజను వైభవంగా నిర్వహించుకుంటారు. గురుచరణ సేవా తరంగిణిలో తలమునుకలు కావటానికి గురువారం పరమశ్రేష్టమైనది. గురువారం నాడు ఈ మందిరం షిరిడీ దివ్యధామాన్ని తలపించే రీతిలో హారతులు, అభిషేకాలు, అర్చనలు, పాదుకా పూజలు, భజనలు, సత్సంగాలు వంటి వాటితో నిరంతరంగా శోభిల్లుతూనే ఉంటుంది. శుద్ధ స్ఫటిక చైతన్యఘనుడైన సాయినాథుడు సబ్కా మాలిక్ ఏక్ అనే విశ్వ పరమాత్మతత్వాన్ని ప్రకటించారు. దత్తాత్రేయ స్వామి, శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, అక్కల్కోట మహారాజు పరంపరలో షిరిడీ సాయి దత్తావతార, దత్త పరంపరమూర్తి. సద్గురువునందు భక్తి కలిగిన వారికి అసాధ్యమన్నది లేదు. గురుస్మరణయందు అనురక్తి ఉన్నవారి మనస్సు నిర్మలంగా భాసిల్లుతుంది. భక్తి, ప్రేమ కౌశలంతో ప్రతి భక్తుని మది ఆనంద రసార్ణవమవుతుంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం సాయికి సమర్పించే గురువారపు ఆధ్యాత్మిక సమారాధన. ప్రతి ఆదివారం, పౌర్ణమి, ఏకాదశి తిథులలో సాయి సత్య వ్రతాల్ని, బహుళ అష్టమి నాడు అనఘావ్రతాన్ని భక్తులు నిర్వహించుకుంటారు. పర్వదిన సందర్భాలలో భక్తులు, ఔత్సాహిక కళాకారులు కోలాటం వంటి జానపద కళారూపాల్ని, శాస్త్రీయ కళల్ని ప్రదర్శిస్తారు. ఈ సాయి సన్నిధి దర్శనం భక్తులకు ఇహపర ముక్తికారకం. పరమేశ్వరునికి సద్గురువులకి భేదం లేదు. అభేద రూపంలో ఈ చరాచర విశ్వాన్ని ఉద్ధరించడానికే వారు అవతరిస్తారు. గురు చరణాలలో సంలీనం కావాలంటే గురువు గుణగణాల్ని సదా కీర్తించాలి. ఆ సద్గురువుతో భక్తులు తమ మనసులను నిరంతరం అనుసంధానం చేసుకోవాలి. ఆ కోవకే చెందిన పరమోత్కృష్ట విశిష్ట గురువు సద్గురు సాయినాథుడు. సాయీశ్వరుడి అనుగ్రహాన్ని ఎల్లప్పుడూ భక్తిపూర్వకంగా ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం.